హాయ్ ఫ్రెండ్స్. మన కావలిలో చాలా తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కావాలని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ హౌస్‌నైతే తీసుకొచ్చాను. ఈ హౌస్ అయితే ముసునూరు గ్రామంలో ఉంటుంది. ముసునూరు గ్రామంలో లోపల వైపు ఒక పాత శివాలయం ఉంది. ఇప్పుడు మీరు చూసారు కదా! ఆర్చి అక్కడి నుంచి ఇట్లా లోపలికెళ్తే ఒక శివాలయం వస్తుంది. ఆ శివాలయం దగ్గరలోనే ఈ హౌస్ అయితే ఉంది. ఇది తూర్పు ఫేసింగ్ హౌసు. 48,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు. నెగోషియేషన్ కూడా ఉంటుంది. 23 అంకణాల స్థలం మొత్తం ఇది. దీనికైతే కార్ పార్కింగ్ ఏం లేదు. లోపల బైకే పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా! కార్ పార్కింగ్ అయితే రాదు దీనికి. 23 అంకణాల స్థలంలో 20 అంకణాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. డబుల్ బెడ్‌రూము, కిచెను, హాలు, సీలింగ్ వర్క్ అయితే పూర్తి చేశారు గానీ కబోర్డ్ వర్క్ అయితే చేయలేదు. కిందైతే మొత్తం మార్బల్స్ వేశారు. చాలా మంది మమ్మల్ని కామన్‌గా అడిగే ఒక ప్రశ్న గురించి మీకు చెప్తాను. ఇల్లు కట్టుకోవటం మంచిదా? లేదా కట్టినిల్లు కొనటం మంచిదా అని. నా అనుభవంలో చూస్తే చాలా కుటుంబాలకు కట్టినిల్లు తీసుకోవటమే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మొదటి ప్రయోజనం మీరు కొనే ముందు ఇంటిని పూర్తిగా చూసుకునే అవకాశం ఉంటుంది. బెడ్‌రూమ్స్ ఎలా ఉన్నాయి? వెంటిలేషన్ ఎలా ఉంది? కిచెన్ చిన్నదా? పెద్దదా? ఇంటి కట్టుబడి ఎలా ఉంది? పార్కింగ్ మనకు సరిపోతుందా? లేదా? ఇంటి చుట్టుపక్కల వాతావరణం అన్నీ స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చు. ఇక రెండో ప్రయోజనం వెంటనే ఇంట్లోకి చేరవచ్చు. అదే మనం కట్టుకోవాలంటే నెలలు, సంవత్సరాలు టైం ఇంటి మీద పెట్టాలి. కట్టినిల్లు తీసుకుంటే మనకి టైం చాలా సేవ్ అవుతుంది. మూడో విషయం ఇల్లు మీరు చూసినప్పుడు ఎలా ఉంటుందో అలాగే తీసుకుంటారు. అదే మనం కట్టుకోవాలంటే కట్టే సమయంలో వచ్చే అదనపు ఖర్చులు, మెటీరియల్ పెరగడం, కూలీలు పెరగడం లాంటివేమీ ఉండవు. నాలుగో ప్రయోజనం లోన్ ప్రాసెస్ చాలా సులభంగా ఉంటుంది. అయితే ఒక విషయం ఇక్కడ గుర్తుంచుకోండి. కట్టినిల్లు మనం కొనేటప్పుడు ఇంటి డాక్యుమెంట్స్, ఇంటి నిర్మాణం క్వాలిటీ, నీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం వంటివి తప్పక పరిశీలించుకొని కొనుక్కోవాలి. అది ఏరియా కూడా పరిశీలించి తీసుకోవాలి మనం. మన కావలి టౌన్‌లో మీరు ఏ ఏరియాలో అయినా సరే ఇల్లు కొనాలి అనుకుంటే మా ఆర్ఆర్ రియల్ ఎస్టేట్‌ని సంప్రదించండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్‌కి కాల్ చేయండి. మీకెంత బడ్జెట్ కావాలో చెప్పండి. మీ రిక్వైర్మెంట్ పర్ఫెక్ట్‌గా చెప్పారంటే మేము మీకు కరెక్ట్ ఇల్లు చూపిచ్చేస్తాము. మీరు ఇల్లు కొనే ముందే మీకెంత లోన్ వస్తుందో ఒకసారి మీ హోమ్ బ్రాంచ్‌కెళ్ళి అక్కడ బ్యాంక్‌లో కనుక్కోండి. ఎందుకంటే టోకెన్ పెట్టి ఇల్లు రేట్ మాట్లాడుకొని అన్నీ చేసి మనం బ్యాంక్‌కెళ్ళిన తర్వాత మనకు లోన్ రాకపోతే మనం అక్కడి నుంచి డ్రాప్ అవ్వాలి. మళ్ళీ మన బడ్జెట్‌లో వచ్చే ఇంటి కోసం మళ్ళీ మనం టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ తిరగాలి. అలా తిరగకూడదనుకుంటే ముందే బ్యాంక్‌కెళ్ళి మనకెంత లోన్ వస్తుందో తెలుసుకోవాలి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఫాలో కండి. థాంక్ యూ.